హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ స్వప్నాల విహారం. ఒకప్పుడు తూర్పు కనుమల కింద ఉన్న ఒక చిన్న గ్రామంలో సూర్య అనే బాలుడు జీవించేవాడు. ఆ గ్రామం ప్రకృతి సౌందర్యానికి, ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఉండేది. అక్కడి ప్రజలు తమ దయగల స్వభావానికి మరియు సమైక్యమైన జీవన విధానానికి ప్రసిద్ధి చెందారు. సూర్య ఒక రైతు కొడుకు మరియు గ్రామ జీవితపు సొంపును అనుభవిస్తూ పెరిగాడు. అతని కుటుంబం ధనికం కాదు, కానీ వారితో చాలా సంతోషంగా ఉండేది. సూర్య సాధారణ పిల్లవాడు కాదు. అతని స్నేహితులు ఆటలు ఆడటం, అల్లరిలు చేయడం వంటి వాటిలో ఆసక్తి కనబరిస్తే, సూర్యకు మాత్రం స్వప్నాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. ప్రతి రాత్రి నిద్రపోవడం అతనికి విశ్రాంతి కోసం కాదని, వింతలలో నిండిన స్వప్నాల ప్రపంచాన్ని అన్వేషించడం కోసమని అనిపించేది. సూర్యకు స్వప్నాలు చాలా స్పష్టంగా, వినూత్నంగా ఉండేవి. ఆ స్వప్నాల్లో అతనిని 10 అలౌకిక రాజ్యాలు, మాట్లాడే జంతువులు మరియు మాయాజాలంలో నిండిన అరణ్యాలు తీసుకెళ్లేవి. ఒకరోజు తన తండ్రితో కలిసి పొలంలో పనిచేస్తూ సూర్య పొలాల అంచున ఉన్న దట్టమైన అడవిలో నుండి ఒక వింత కాంతి వెలువడుతున్న దాన్ని గమనించాడు. ఆశ్చర్యపోయిన సూర్య తన తండ్రిని అడిగాడు. తన తండ్రి ఆ అడవి గురించి, అది శాపగ్రస్తమైందని, ఆ అడవిలో వెళ్ళిన వారు తిరిగి రాలేదని హెచ్చరించారు. కానీ ఆ కాంతి సూర్య మనసును వెంటాడుతూ ఉండిపోయింది. ఆ రాత్రి తన కళ్ళు మూసుకున్న వెంటనే తాను ఆ అడవి అంచున నిలబడి ఉన్నట్లు అనిపించింది. ఆ కాంతి అతనిని పిలుస్తున్నట్లుగా అనిపించింది. సూర్య ముందుకు అడుగులు వేశాడు. హఠాత్తుగా ప్రపంచం మొత్తం మారిపోయింది. సాంద్రమైన చెట్లు ఇతనికి అందని స్ఫటికం మాదిరి కాంతులీనుతూ ఉన్న ఒక పొడవాటి కోటల్లా మారిపోయాయి. పువ్వులు అతనెప్పుడూ చూడని రంగులతో వికసిస్తున్నాయి. ఆకాశంలో ప్రతి నక్షత్రం ఒక కొత్త శబ్దంతో హోరెత్తుతోంది. సూర్య తాను వేరే లోకంలో ఉన్నట్లు, ఒక స్వప్నాల లోకంలో ఉన్నట్లు అనిపించింది. అతను మరింత లోతుకు వెళ్తూ ఉండగా ఒక వింత జంతువు అతనికి ఎదురైంది. అది ఒక జింకలా ఉంది, కానీ మెరుస్తున్న రెక్కలతో వానపాములా నడవడం దాని విశేషం. దాని పేరు నిరుద అని చెప్పుకుంది. నిరుద ఆ స్వప్నాల లోకం రక్షకుడని, సూర్య మాత్రం సామాన్య బాలుడు కాదని చెప్పింది. నువ్వు నిద్రపోతూ మెలకువ ఉన్న జీవితం మధ్యలో తిరుగుతున్నావు అని నిరుద అన్నది. కానీ ఈ శక్తిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. నిరుద సూర్యను వివిధ ప్రాంతాల్లోకి తీసుకువెళ్ళింది. వారు మారిపోయిన నాదాల లోయలో తిరిగారు. అక్కడ చెప్పిన ప్రతి మాట కొన్ని సంవత్సరాల తరువాత ప్రతిధ్వనుల్లా వినిపించేది. అలాగే స్మృతుల నదిని దాటారు. ఆ నది ప్రవాహం వెండి కాంతితో వెలిగింది. అది గతంలో జరిగిన సంఘటనలను మాత్రమే ప్రతిబింబించింది. సూర్య తన చిన్నప్పటి జ్ఞాపకాలను, తల్లిదండ్రులతో గడిపిన స్వచ్ఛమైన క్షణాలను చూసి ఆశ్చర్యపోయాడు. ప్రతి ప్రదేశంలోనూ సూర్య కొత్త విషయాలను నేర్చుకున్నాడు. మంత్రముగ్ధమైన మైదానాలలో తాను ఒక పువ్వు కన్నుపాపగా ఆరెంజ్ రంగుతో వికసించడం, సుడి తిరిగినప్పుడు నెమ్మదిగా ఆ పువ్వు ఎర్రగా మారి చివరికి కుంగిపోవడం చూసి అతనికి సహనం విలువ తెలిసింది. కాలమాల కోటలో అతనికి స్వప్నాలలో జరిగిన సంఘటనలు మేల్కొనే సమయంలో ఎలా ప్రభావం చూపుతాయో అర్థమైంది. సూర్య స్వప్నాలు తలంపుల లోకం మాత్రమే కాదు, అవి మన జీవితాలను ప్రభావితం చేసే అద్భుత శక్తి అని అర్థం చేసుకున్నాడు. ఒకరోజు నిరుద అతన్ని స్వప్న మాంత్రికుని రాజభవనంకు తీసుకెళ్ళింది. అది స్వప్నాల లోకంలో శక్తి కేంద్రం. ఆ రాజభవనం పూర్తిగా పారదర్శక క్రిస్టల్స్తో నిర్మించబడింది. ప్రతి శ్వాసతో అవి రంగులు మార్చేవి. స్వప్న మాంత్రికుడు స్వప్నాల ఉనికిని, తరంగాల కదలికలను నియంత్రించే శక్తిని కలిగి ఉన్న
వయస్సు లేని సర్వాధిపతి. అతను సూర్యను ఆహ్వానించి ఒక ఎంపిక ఇచ్చాడు. నీ ధైర్యం మరియు జ్ఞానం ఎంతగానో నన్ను ఆశ్చర్యపరిచింది బాలుడా, మాంత్రికుడు అన్నాడు. నువ్వు ఒక స్వప్నాచారి, ఏకైకంగా స్వప్నాలను ప్రభావితం చేసి వాస్తవ ప్రపంచాన్ని కూడా మార్చగల శక్తిని కలిగి ఉన్నవాడివి. నువ్వు ఇక్కడ రక్షకుడిగా, నిరుదలాగా గల్లంతైన ఆత్మలను మరియు స్వప్నాలను మళ్ళీ సరైన దారిలోకి తీసుకువెళ్ళడానికి మాతో చేరవచ్చు, లేదా నీ ప్రపంచానికి తిరిగి వెళ్ళవచ్చు. ఎప్పటికీ ఈ విషయం గుర్తు లేకుండా సామాన్య జీవితం గడుపుతూ సూర్య ఆలోచనలో పడ్డాడు. ఈ స్వప్నాల లోకం ఆకర్షణ వలన మనసులో గాఢమైన తపన కలిగింది. ఇక్కడి అందం, అద్భుతమైన వింతలు అతన్ని కట్టిపడేశాయి. కానీ వెంటనే తన కుటుంబం మరియు గ్రామం గుర్తుకు వచ్చాయి. తండ్రి ముఖం, కష్టాలతో కూడిన దుర్భర జీవితం, కానీ తన కొడుకును చూసి ఆనందపడే సంతోషం. తల్లి, అక్క, అన్నల ప్రేమ తడిచి తనను వెనక్కి తీసుకెళ్ళింది. తన మనసులో నిర్ణయం తీసుకొని సూర్య స్వప్న మాంత్రికుడి వైపు చూశాడు. నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నా కుటుంబం, నా గ్రామం కోసం జీవించాలనుకుంటున్నాను. కానీ నేను ఇక్కడ చూసిన దాన్ని మర్చిపోవాలనుకోను. ఆ జ్ఞానాన్ని వాస్తవ ప్రపంచంలో ఉపయోగించి అందరికీ సంతోషం తెచ్చిపెట్టాలనుకుంటున్నాను అన్నాడు. మాంత్రికుడు చిరునవ్వుతో అతనికి ఒక చిన్న ప్రకాశవంతమైన తారకను ఇచ్చాడు. ఇది స్వప్నాల విత్తనం, మాంత్రికుడు అన్నాడు. దాన్ని నీ హృదయంలో నాటుకో. అది నీకు మార్గనిర్దేశం చేస్తుంది, నీకు నేర్పిన న్యాయాలు గుర్తు చేస్తుంది, ఇతరులకు స్ఫూర్తినిచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపడానికి దీనికి ఉపయోగించు. సూర్య ఆ విత్తనాన్ని తన గుండె దగ్గర పెట్టుకున్నాడు. దాని చల్లదనం శరీరంలో వ్యాపించింది. హఠాత్తుగా అతను మెలకువకు వచ్చాడు. తన చిన్న గ్రామపు ఇంట్లోనే ఉంది. ఒక క్షణం పాటు అతనికి అది స్వప్నమే అనిపించింది. కానీ వెంటనే తన హృదయంలో ఆ స్వచ్ఛమైన కాంతిని చూసి అది వాస్తవమే అని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుండి సూర్య ఓ కొత్త జ్ఞానం, లక్ష్యంతో జీవించాడు. అతను గ్రామ ప్రజలకు ఆశ్చర్యపరిచే మార్గాల్లో సహాయం చేయడం ప్రారంభించాడు. పంటలు పండలేదని ఎవరూ బాధపడనీయలేదు. గొడవలు వస్తే తన జ్ఞానంతో వాటిని తీర్చసాగాడు. అతని దయా జ్ఞానం గ్రామానికి పసుపు రాశిలా, వెలుగులా మారింది. గ్రామస్తులందరికీ సూర్య ఒక ప్రభావవంతమైన మార్గదర్శకుడిగా మారాడు. అతని మాటలకు విలువ పెరిగింది. అతని జ్ఞానం అందరికీ ఆదర్శంగా నిలిచింది. సూర్య తన జీవితంలో ఎప్పటికీ ఆ స్వప్నాల లోకాన్ని మళ్ళీ చూడలేదు. కానీ ప్రతి రాత్రి నిద్రపోయే ముందు అతని గుండెలో ఒక సున్నితమైన కాంతి వెలుగేది. అది అతనికి నిరుత, స్వప్నమాంత్రికుడు మరియు స్వప్నాల విత్తనం ఇంకా తనలోనే ఉన్నాయని గుర్తు చేసేది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.